ఇప్పటిదాకా విడుదలవుతున్న ఫలితాల ట్రెండ్స్ ని బట్టి ఉత్తరప్రదేశ్ కనుక మనం చూసినట్టయితే 403 స్థానాల్లో 189 స్థానాల్లో ఫలితాల సరళి వెలువడుతోంది. దాంట్లో బీజేపీ దాదాపు 115 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థులు 115 స్థానాల్లో మొత్తం ఇప్పటిదాకా 189 స్థానాల్లో ట్రెండ్స్ తెలుస్తూ ఉన్నాయి. దాంట్లో బీజేపీ 115 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఎస్పీ కాంగ్రెస్ కూటమి కేవలం 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే బీఎస్పీ 27 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. యూపీలో ప్రస్తుతం 3వ స్థానంలో కొనసాగుతోంది బీఎస్పీ. ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఒక రకంగా దూసుకుపోతోందని చెప్పొచ్చు. ట్రెండ్స్ విడుదలవుతున్న కేవలం 15 నిమిషాల్లోపే బీజేపీ దాదాపు 50 నుంచి 100 మార్క్ దాటింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు 115 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటిదాకా విడుదలైన ఫలితాల సరళిని బట్టి ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలకు గాను 178 స్థానాలలో ట్రెండ్స్ తెలుస్తూ ఉన్నాయి. దాంట్లో బీజేపీ 126 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే ఎస్పీ కాంగ్రెస్ కూటమి 29 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీఎస్పీ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి 3వ స్థానానికి పరిమితమైంది బీఎస్పీ. స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతుందన్న అంచనాలు బీజేపీ శ్రేణుల్లో వెలువడుతున్నాయి. ప్రస్తుతం 126 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఫలితాల సరళిని చూసినట్టయితే కనుక గోవాలో ఇప్పటిదాకా బీజేపీ ఎక్కడ ఆధిక్యంలో లేదు. కాంగ్రెస్ 2 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మణిపూర్లో బీజేపీ 3 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో, ఇక ఇతరులు 2 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే ఉత్తరాఖండ్లో బీజేపీ 22 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 10 స్థానాలు, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ చూసినట్టయితే 403 స్థానాల్లో 181 స్థానాల్లో ఇప్పటిదాకా ట్రెండ్స్ రిలీజ్ అయినాయి. బీజేపీ 127 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోపక్క పంజాబ్ చూసినట్టయితే ఆప్ 15 స్థానాల్లో, కాంగ్రెస్ 13 స్థానాల్లో, అలాగే శిరోమణి అకాలీదళ్ 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ దూసుకుపోతోందని చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్లో 127 స్థానాల్లో ఇప్పటిదాకా 130 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ. అలాగే కాంగ్రెస్ కూటమి, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఎస్పీ 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఫలితాల సరళి ఈ విధంగా ఉంది.